ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దీనికి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ రోజు విధుల్లో ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాల ప్రకటన డిఎస్సి 2024 హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాక్ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్టు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దీనికి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రతి కేంద్రం వద్ద తాగునీరు, తగినంత నీడ, మెడికల్ కిట్తో సహా ఇతరత్రా కనీస సదుపాయాలు ఉండాలని స్పష్టం చేసింది. వడదెబ్బ తగిలిన వారి కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని పేర్కొంటూ రాష్ట్ర అధికారులకు సూచనలు చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన విధి విధానాల ప్రతులను పంపించింది. లోక్సభ ఎన్నికలను ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు 7 దశల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు విధుల్లో ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి. కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ రోజున దూర ప్రాంత సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లు సొంత ఊరిలో ఓటు వేయలేకపోతున్నారని, వీరికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించాలని సీఈఓకు ఎన్ఎంయూఏ ఇటీవల లేఖ రాయగా దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అత్యవసర సేవల్లో ఉండే ఉద్యోగుల విభాగంలో వీరికి ఈ అవకాశం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాల ప్రకటన డిఎస్సి 2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల సంఘం అనుమతి కోరినట్టు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఫలితాల ప్రకటన, డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్టు వివరించారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. వేదం ఎంతో గొప్పదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ఆయన ఈరోజు సందర్శించి వేద విద్యార్థులతో మాట్లాడారు. వేద విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని సందర్శించి గ్రంథాలను డిజిటలైజేషన్ చేసిన విధానాన్ని పరిశీలించారు. ప్రాచీన గ్రంథాలను, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ, It's truly been a very impressive journey, and I hope that this mission of preserving our heritage continues well into the future, so that we have a national mission for preserving important pieces of knowledge, that they form one stream of knowledge which we preserve for the future, and for the benefit not just of India, but for the entire humanity across the world. క్రమశిక్షణతో వేదం నేర్చుకోవాలని ఈ సందర్భంగా వేద విద్యార్థులకు సూచించారు. అంతకుముందు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజాగళం సభలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ పేదలకు న్యాయం జరగాలన్నా, రాజధాని నిర్మించాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పోలవరం కట్టేందుకు, రైతులకు రాయితీలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తోందని శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి. అరుణబాబు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై నియోజకవర్గ ఎన్నికల అధికారులు, సెక్టర్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగస్తులు వివిధ విభాగాల్లో విధుల్లో ఉంటూ పోలింగ్ రోజు ఓటు వేయలేని 33 శాఖలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని
అర్హులైన ఆయా విభాగాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇందుకోసం జిల్లాలో ఒక నోడల్ అధికారిని కేటాయించడం జరిగిందని, వివరాల కోసం నోడల్ అధికారిని సంప్రదించాలని సూచించారు. విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాకుల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్టు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రూస్కర్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం, విశాఖపట్నం, గుంటూరు, విశాఖపట్నం, ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం, మచిలీపట్నం రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్టు తెలిపారు. అలాగే ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం, విజయవాడ, విజయవాడ మచిలీపట్నం, నర్సాపూర్, విజయవాడ, విజయవాడ భీమవరం జంక్షన్ రైళ్లు విజయవాడ రామవారపాడు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని, గ్రామాల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్యుత్తు, ఇరిగేషను, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో నెలకొంటున్న తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంతంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, నాగాయలంక, కోడూరు మండలాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కాలువలకు నీళ్లు వదులుతారని, శివారు ప్రాంతాల్లోని చెరువులకు సైతం నీరు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇవ్వాలంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. వీరు ముందస్తు అనుమతి ఇస్తారని చెప్పారు. పెయిడ్ న్యూస్పై ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని అన్నారు. రిజిస్టర్ అయిన పార్టీలు 2 రోజుల ముందు, రిజిస్టర్ కానివారు 7 రోజుల ముందుగా ప్రకటనలపై దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వార్తాపత్రికల్లో పోలింగ్ రోజు, ముందు రోజు తప్పనిసరిగా అనుమతి పొంది ప్రకటనలు ప్రచురించాల్సి ఉంటుందని అన్నారు. సామాజిక మాధ్యమాలు, సినిమా హాళ్లలో తదితర చోట్ల ప్రకటనలు ఇచ్చేందుకు ముందస్తు ధృవీకరణ పత్రం పొందాలని పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలోని 24 మత్స్యకార సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీల పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ పశుసంవర్ధక, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16వ తేదీ పేరుతో ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి నిన్న గెజిట్ విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ జగ్గయ్యపేటలో కొత్తగా 3 పాలక వర్గాలకు పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మరో గెజిట్ ఇచ్చారు. గ్రామ మత్స్య సహాయకుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. 791 పోస్టులు మంజూరు కాగా 730 మంది పనిచేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కొనుగోలుకు ప్రయాణికులు ఇకపై డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఈ మేరకు సౌత్ వెస్టర్న్ రైల్వే జీఎం అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లలో నగదుతో పాటు ఆన్లైన్ చెల్లింపులను రైల్వే శాఖ ప్రవేశపెడుతోందన్నారు. టికెట్లను బుక్ చేసుకునేందుకు ఇప్పటికే యూటీఎస్ యాప్ను రైల్వే బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చిందని, దీని ద్వారా టికెట్లు కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేయవచ్చని తెలిపారు. ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ విధానం ద్వారా చెల్లింపులకు అవకాశం కల్పిస్తోందని అన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా 85 ఏళ్లు పైబడిన వారు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దీనికి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ రోజు విధుల్లో ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఫలితాల ప్రకటన డిఎస్సి 2024 హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాకుల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.